నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలిసిందే, ఇటీవల ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గాను ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు స్థానికుల దగ్గర నుంచి లేదంటే పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి సమస్యలు చెప్పుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి సమస్యని కూడా వినడమే కాకుండా వాటిని సాల్వ్ చేసే విధంగా అడుగులు ముందుకెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన దుష్ప్రచారం అయితే జరుగుతోంది. అది ఏ స్థాయిలో అంటే మనం మాటలతో చెప్పలేనంతగా ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అతి దుర్మార్గమైన బూతు భాషలు వాడుతూ సోషల్ మీడియా వేదికగా, మరి ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రొఫైల్స్ రెచ్చిపోతున్నటువంటి విధానం చూస్తుంటే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. సమస్యను తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరోసారి ప్రజల మధ్యకి అయితే వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల జనసేన పార్టీ దీనికి సంబంధించి సమస్యలు వింటూ పరిష్కారం దిశగా అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది చూడండి, 34 సెకండ్స్ వీడియో. అందులో పవన్ కళ్యాణ్ గారు వివిధ వర్గాల ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఒక చిన్న పిల్ల కావచ్చు, ఒక మహిళ కావచ్చు, ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారనమాట. వీళ్ళకి ఇక్కడ తప్పు వచ్చిందండి. ఈ కామెంట్లు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇక్కడ తప్పు వచ్చిందనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన కుర్చీలో ఆయన కాలు మీద ఆయన వేసుకుంటే వచ్చే నొప్పి ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఎదుటి వ్యక్తిని ఏదో అవమానించినట్లుగా దాన్ని ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వింతైన విషయం ఏంటంటే, ఆ ఎదుటి వ్యక్తిని ఎవరినైతే కూర్చోబెట్టారో, సమస్యలు అని చెప్పేసి వచ్చారో వాళ్ళకు కూడా కుర్చీలో కూర్చోబెట్టేటువంటి పరిస్థితి కాదంట. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసే విధంగా ఈ విధంగా కూర్చున్నారనేది ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పైపెచ్చి వీళ్ళ భాష కూడా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చోవడం వీళ్ళు చూశారా? లేదు వైసీపీ పార్టీ నాయకులు ఎవరైనా కూర్చొని ఇలా సమస్యలు వింటూ వాళ్ళకి సాల్వ్ చేసే ప్రయత్నం చేసినారా? నేను ఇక్కడ ట్విట్టర్ ప్రొఫైల్స్కి సంబంధించినటువంటి కామెంట్స్ పెడతా చూడండి. మొన్న ఎవడో మోకాళ్ళ మీద కూర్చున్నాడు, దేవుడు అని అన్నారు. ఇప్పుడు చూస్తే దర్జాగా కుర్చీలో కాలే కదపకుండా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడుతున్నాడు. సో పవన్ అన్న సుగాలి ప్రీతి కేసు ఎంతవరకు వచ్చిందన్న అని చెప్పేసి ఒకటి కామెంట్ అనమాట. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి అప్పటికి బహుశా మనోడికి తెలిసినట్లేదు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ ఇచ్చినారనేది. దానికి సంబంధించి కూడా నేను తర్వాత మాట్లాడతా. ఏ ఇష్యూ వచ్చినా సరే ముందు సుగాలి ప్రీతి గారి గురించే. సో ఆ తర్వాత నా భవిష్యత్తుకి మార్గదర్శి ఎన్టీఆర్ ఆర్మీ అని చెప్పేసి ఒక ఫేక్ అకౌంట్ అనమాట. అసలుకి ఎంత దుర్మార్గంగా కామెంట్ చేసినాడంటే, నేను ఇక్కడ పెడతానండి పక్కన, సరిగ్గా కూర్చోవడం నేర్చుకోరా, పేదలంటే మరీ అంత గౌరవం లేకుండా ఉన్నావు, నువ్వే మనిషివురా, నువ్వు సమస్యలు తీర్చడానికి వచ్చినట్లేదు, ఏదో షూటింగ్ సెటప్లో అనిపిస్తుంది నీ ప్రవర్తన, ఆ పేద కుటుంబ సమస్యని తెలుసుకుని తీర్చేలా చూడు అంటూ ఇష్టం వచ్చిన పరుషమైన పదజాలంతో ఏనాడైనా వైసీపీ ప్రభుత్వంలో ఇలా కూర్చొని సమస్యలు విని సమస్యలు సార్ట్ అవుట్ చేసినటువంటి విధానం ఎక్కడైనా ఉందా అంటే లేదు. ఓ పక్క నారా లోకేష్ గారు ఈ విధంగా సమస్యలు తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా వెళ్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనకి పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే ఏకంగా మన కలెక్టర్ గారు కూర్చొని వారంలో ఒకసారి లేదంటే 2 ఒకసారి కూర్చొని ఆ యంత్రాంగం మొత్తాన్ని కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంత ట్రాన్స్పరెన్సీగా ఇలా ప్రజల్లో పనిచేస్తూ ఉంటే ఎంత దుర్మార్గం అంటే భాష అంటే ఎంత అసలుకి లంబడీకే పావలా ఏంటా కూర్చోవడం అని చెప్పేసి ఎదురు ఇంకో పెద్ద బూతు మాట ఉంది, అది నేను చావను. ఆ తర్వాత ఎంత దుర్మార్గం అంటే అండి, అసలుకి అవి నోటితో చదవలేను. ఏంటంటే లాటరీలో వచ్చిన పదవిని చూసుకొని వచ్చిన బలుపు చూడు తమ్ముడు అంటూ కామెంట్లు అనమాట, అజయ్ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ నుంచి. సో నేను పెడతానండి, వాళ్ళ స్క్రీన్ షాట్స్ బూతులు ఉన్నా పర్లేదు, అన్ని వరుస పెట్టి ఇక్కడ పెడతాను. వాళ్ళ బలుపు చూడండి, ఎంత దుర్మార్గమైన భాష వాడుతున్నారు. అసలు ప్రజల సమస్యలు వస్తారు కదా, అధికారులు వస్తారు, వాళ్ళకి చెప్పండి వెళ్ళిపోండి అని చెప్పేస్తే అయిపోద్ది. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. వింతైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఆఫీస్లో రోజుకు ఒక ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు. మీరు వెళ్ళి ఏదైనా సమస్య ఉందంటే చెప్పుకుంటే కనుక వాళ్ళు సాల్వ్ చేస్తారు. అలాంటివి చేస్తూ ఉంటే ఈ రోజున వీళ్ళు ఇంత దుర్మార్గమైన కూలోడు అలాంటి ఎంత దుర్మార్గం అంటే అసలు నోటితో మాట్లాడి నేను పక్కన పెడతానండి, వరుస పెట్టి ఆ ట్వీట్లన్నీ పక్కన పెడతా, చూడండి ఏంటి పరిస్థితి అనేది.